హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈ అంచె దినాలలో విపరీతమైన అబద్ధ బోధలు, వాక్య విరుద్ధమైన అబద్ధ సంఘాలు పుట్టగొడుగులు మాదిరిగా పుట్టుకొస్తున్నాయి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని అనేకులను మోసగిస్తారని మన ప్రభువు ముందుగానే చెప్పినట్లుగా ఇప్పటికే అనేక మంది వచ్చి అపవాది చేత వాడబడుచు దుర్బోధ బీజాలు నాటుతూ సంఘము అనే క్రీస్తు పంటను పాడు చేస్తున్నారు. అలాంటి భయంకరమైన దుర్బోధ వరల్డ్ మిషన్ సొసైటీ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్. ఇది చాలా వేగంగా వ్యాపిస్తున్న అబద్ధ బోధ. ఈ వీడియోలోనికి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి పరిచయం చేయమని మనవి. లైక్ చేయండి, ఈ అబద్ధ బోధ విస్తరించుకున్నట్లు షేర్ చేయండి. వరల్డ్ మిషన్ చర్చ్ ఆఫ్ గాడ్ అనే ఈ సంస్థ 1964లో కొరియాలో చిన్నగా ప్రారంభమై నేటికి సుమారు 175 దేశాల్లో వ్యాపించింది. ఈ సంస్థ వ్యవస్థాపకుని పేరు అన్షన్ షాంగ్. ఇతను 1918లో ఒక బౌద్ధ కుటుంబంలో జన్మించాడు. తను యవ్వనునిగా ఉండగా క్రీస్తుని తెలుసుకుని సెవెంత్ డే అడ్వాన్స్డ్ చర్చ్లో సభ్యునిగా చేరాడు. 30 సంవత్సరాల పాటు ఆ సంస్థలో సభ్యునిగా కొనసాగి అనేక క్రైస్తవులను సబ్బాతు ఆరాధకులుగా మార్చేశాడు. ఆ తర్వాత 1964లో వరల్డ్ మిషన్ చర్చ్ ఆఫ్ గాడ్ను స్థాపించాడు. అప్పటికి ఒక స్త్రీతో ఇతనికి వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. తన సేవ నానాటికి వేగంగా విస్తరిస్తుండగా జాంగిల్జా, జేహూన్ కీమోన్ అనే దంపతులు వీరి చర్చిలో సభ్యులుగా చేరారు. ఈ వరల్డ్ మిషన్ చర్చ్ ఆఫ్ గాడ్ స్థాపించాక దుర్బోధనలు మొదలుపెట్టాడు. మలాకి 4:5-6 వచనాలు చెప్పబడిన ప్రవక్త ఏలియా తానేనని బోధించుకున్నాడు. కానీ ఈ ప్రవచనం బాప్తిస్మిచ్చి యోహానులో నెరవేరిందని వాక్యం చెబుతుంది. క్రైస్తవులు ధర్మశాస్త్రం అలాగే దానిలో ఉన్న పండుగలు జరుపుకోవాలని, లేకుంటే రక్షణ దొరకదని బోధిస్తూ ధర్మశాస్త్ర పండుగల్ని తనకు ఇష్టం వచ్చిన విధంగా ఆర్భాటంగా జరిపేవాడు. జాంగిల్జా అన్షన్ షాంగ్తోనూ పరిచర్యలోనూ సన్నిహితమే తన భర్తను పిల్లలను నిర్లక్ష్యం చేసింది. తన భర్త ఆమెను నిలదీసినందుకు అతనికి విడాకులు ఇచ్చింది. విడాకులైన కొద్ది రోజుల్లోనే ఈమె అన్షన్ షాంగ్ను పెళ్లి చేసుకుంది. అప్పటికే అతనికి వివాహం అయింది కాబట్టి చట్ట వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి వీరి అబద్ధ బోధలను, వింత బోధలను విస్తరింపజేశారు. దేవునికి భార్య ఉందని, దేవుడు తన పోలికలో ఆదాముని, దేవుని భార్య పోలికలో హవ్వను చేశాడని బోధింపసాగాడు. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఇశ్రాయేలు కోసం క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడని, ఈ చివరి దినాల్లో అన్యుల కోసం దేవుడు అన్షన్ షాంగ్గాను, దేవుని భార్య జంగిల్జాగాను అవతరించారని ప్రకటించుకున్నారు. అప్పటి వరకు ఎలియాగా నమ్మిన వారి అనుచరులు ఇక క్రీస్తుగా నమ్మటం ప్రారంభించారు. ప్రకటన 21:2 నూతన యెరూషలేము పట్టణం జాంగిల్జా అని వీరి బలమైన వాదన. కానీ అది దేవుని ప్రజలు నివసించే శాశ్వత పట్టణమని బైబిల్ బోధన. గలతీ 4:26 పైనున్న యెరూషలేము అందరికీ తల్లి అని వ్రాయబడింది. ఈ అందరికీ తల్లి అనే మాటను వారు జాంగిల్జాగా బోధిస్తారు. కానీ వాక్యంలో సీనాయి కొండ దాసుల్ని కన్న తల్లిగా, అనగా పాత నిబంధనలోనూ యెరూషలేమును స్వతంత్రుల్ని కన్న తల్లి అనగా కొత్త నిబంధనగాను అలంకార రూపంగా చెప్పబడ్డాయి. ప్రకటన 12వ ఇశ్రాయేల్ జనాంగానికి సాదృశ్యంగా చెప్పబడిన సూర్యుని ధరించిన స్త్రీ దేవుని భార్య అని వీరు బోధిస్తారు. దేవుడు ఆదామును చేసిన తర్వాత అతడు ఒంటరిగా ఉండటం చూచి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆ తర్వాత స్త్రీని చేశాడని బైబిల్ చెబుతుంది. ఆదాము అవ్వను ఒకేసారి అంటే ఆదామును దేవుని రూపంలోనూ హవ్వను దేవుని భార్య రూపంలోనూ చేశారని వీరి అబద్ధ బోధ. దేవునికి ఒక భార్య ఉందనడాన్ని బైబిల్ ఏమాత్రం ఒప్పుకోదు. ప్రకటన 19:8 గొర్రెపిల్ల భార్య అని చెప్పబడినది సంఘం కోసమని బైబిల్ స్పష్టంగా చెప్తుంటే అది జాంగిల్జా కోసమే అని వీళ్ళ వాదన. అయితే విచిత్రం ఏమిటంటే అన్షన్ షాంగ్ 1985లో హార్ట్అటాక్తో చనిపోయాడు. దీనిని వీరు క్రీస్తు అవతారం ముగిసిపోయిందని, దేవుని ప్రేమ ప్రకటించడం పూర్తయిందని,
ఇక ప్రకటించాల్సింది పరలోకపు తల్లి, హెవెన్లీ మదర్ ప్రేమను అంటూ వీరు మరింత విస్తృతంగా పనిచేయటం మొదలుపెట్టారు. ఈ పరలోకపు తల్లిని నమ్మకపోతే నరకం తప్పదని, అలాగే క్రీస్తు రెండవ రాకడ జరిగిపోయిందని, మళ్ళీ రెండవ రాకడ కోసం ఎదురు చూడడం అజ్ఞానమని వీరు బోధిస్తారు. ఇది 1964లో కొరియాలో చిన్నగా ప్రారంభమై నేటికి 175 దేశాల్లో వ్యాప్తి చెందింది. వందల కొద్ది చర్చిలు, వేలాది మిషనరీలను కలిగి సుమారు 1,50,00,000 సభ్యులను కలిగి అసత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఇది మన ఇండియాలో అనేక ప్రాంతాల్లో వ్యాపించింది. విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ లాంటి అనేక ప్రాంతాల్లో ఈ అబద్ధ బోధ ప్రవేశించింది. అంటే దేవుని పిల్లలు ఎంత జాగ్రత్తగా, దేవుని సేవకులు మరింత జాగ్రత్తగా కలిగి ఉండాలో ఆలోచించండి. వీరి దుర్బోధల్లో మరికొన్ని: అన్షన్ షాంగ్ కడపటి అదము, జంగిల్జా కడపటి అవ్వ. పస్కా పండుగలో రొట్టె ద్రాక్ష రసాలను స్వీకరిస్తేనే పాపాలు పోతాయి. సంఖ్యాకాండం 19:2 ఎర్ర పెయ్యి బలి క్రీస్తులో నెరవేరలేదు, అది జంగిల్జాలో నెరవేరుతుంది. అన్షన్ షాంగ్ మెల్కిసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు. పరలోకం నుండి త్రోయబడ్డ దూతలే నేటి మానవులు. వారిని మార్చడానికే దేవుడు క్రీస్తుగాను అన్షన్ షాంగ్గాను వచ్చాడు. పరలోకంలో ఉన్న దేవుని కుటుంబానికి సాదృశ్యమే భూమిపై ఉన్న కుటుంబ వ్యవస్థ. 1000 ఏండ్ల పాలనలో కొరియా దేశం సియోనుగా మారిపోతుంది. ఇలాంటి అబద్ధ బోధలు అనేకమైనవి వీరి యొక్క పరిచర్యలో ఉన్నాయి. వీరు బ్రెన్హామ్ నుండి కొన్ని, సెవెంత్ డే చర్చ్ నుంచి కొన్ని, మోర్మనిజం నుండి కొన్ని బోధనలు తీసుకుని మరికొన్ని కలిపి ఈ వరల్డ్ మిషన్ చర్చ్ ఆఫ్ గాడ్ స్థాపించబడింది. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ప్రత్యేకమైన నా వందనాలు. ఈ అబద్ధ బోధల నుండి మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు తన సంఘమును కాపాడుకొనుగాక. ఆమెన్.